వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నిస్తున్న పడమట పోలీసులు ఉదయం జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మూడో రోజు వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు ఇవాల్టితో వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియనుంది. 3 రోజుల పాటు వంశీని ప్రశ్నించిన పోలీసులు వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను 2 రోజులు పోలీసులు విచారించారు. ఇక వల్లభనేని వంశీ పోలీసు విచారణపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. చూసుకోవచ్చు, వల్లభనేని వంశీకి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే గత 3 రోజులుగా కూడా వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సత్యవర్ధన్ కేసు విషయంలో చూసుకోవచ్చు, ఆ వంశీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఎన్ని కాదని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను విమర్శించడం కావచ్చు, సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, టీడీపీ కార్యాలయంపై ఆ దాడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాహనాలు తగలబెట్టడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒక అడ్వకేట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ ఒకటి, అక్కడ ఉన్నటువంటి మట్టి తవ్వకాలు ఒకటి కాదు చాలా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ కేసులు పెట్టినా కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పోలీసులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా న్యాయపరంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి అయితే నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అయితే ఆ పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వల్లభనేని వంశీ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మొన్న 2.5 గంటలు, నిన్న 5 గంటలు, ఇవాళ సుమారుగా ఒక 4 గంటల పాటు వల్లభనేని వంశీని పోలీసులు అయితే వాళ్ళ స్థాయిలో విచారించారు. అయితే ఈ రోజు విచారించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరి ఇంకా మరికొన్ని కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఉచ్చు బిగించుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వల్లభనేని వంశీని విచారణకైతే పిలిచే అవకాశం, మళ్ళీ ఏమైనా కస్టడీకి కోరుకుంటారా, మరికొన్ని కేసులకు సంబంధించి ఇంకా ఏమన్నా రాబట్టాల్సి ఉందా, మరి ఈ 3 రోజుల పాటు ఎంతవరకు వల్లభనేని వంశీ సమాచారం, ఎంతవరకు న్యాయబద్ధమైనటువంటి సమాచారం ఇచ్చారు, మరి పోలీసులకు ఎంతవరకు సహకరించాలనేది మాత్రం మళ్ళీ పోలీసులు మరి ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ప్రస్తుతం కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వల్లభనేని వంశీ అయితే జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత మరి తదుపరి మళ్ళీ ఏమన్నా విచారణకు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.